ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. I bring resurrection blessings and wishes to all of you. హల్లెలూయా. Hallelujah. యేసు పునరుద్ధానం పొందిన ఈ దినాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని స్తుతించటం ఎంతగానో మనకు ఆశీర్వాదం. It is so much blessed to remember the resurrection of Christ and meditate upon it. ఈ దినాల్లో దేవుని యొక్క అసాధారణమైన అద్భుతమైన కార్యాన్ని మీరు చూడబోతున్నారు. During these days you are going to see the supernatural miracles and blessings. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు మీ జీవితంలో అసాధారణమైన కార్యాన్ని జరిగించబోతున్నాడు. The resurrection Christ is going to do a supernatural miracle in your lives. యేసు ప్రభువారు మనిషిగా పాతిపెట్టబడ్డాడు. Jesus was buried as a man, కానీ దేవుడిగా తిరిగి లేచాడు. but he has risen as a God. హల్లెలూయా. Hallelujah. మరణం నుండి లేపింది ఎవరు? Who has risen him from the dead? రోమాపత్రిక 8:11 రాయబడి ఉంది. It is written in Romans chapter 8 and verse 13. మృతుల్లో నుండి యేసుక్రీస్తును లేపిన ఆత్మ. It is the spirit that raised Jesus from the death. దేవనామానికి స్తోత్రం. All glory be to God. హల్లెలూయా. Hallelujah. అదే పరిశుద్ధాత్మ అభిషేకం మీ మీద కుమరించబడుతుంది. The same Holy Spirit anointing is going to be showered upon you. దేవుడు అసాధారణమైన కార్యాన్ని జరిగించబోతున్నాడు. He is going to do the supernatural miracle. పరిశుద్ధాత్మ యొక్క కార్యాన్ని మీరు రుచి చూడబోతున్నారు. You are going to taste the speed of the Holy Spirit in your మీ life. దుఃఖ దినాలన్నీ సమాప్తం కాబోతున్నాయి. All your days of sorrow going to end. యోహాను సువార్త 16:20 మీ జీవితంలో నెరవేర్చబడబోతుంది. John chapter 16 and verse 20 is going to be fulfilled in your life. త్వరగా సాతాను యొక్క క్రియలను తొక్కట వలన మీరు అసాధారణమైన అద్భుతమైన కార్యాన్ని చూడబోతున్నారు. Because God is going to crush the Satan under his feet. Very soon you are going to see and taste the supernatural miracle of Jesus. రోమాపత్రిక 16:20 మీ జీవితంలో సాక్షాత్తుగా నెరవేర్చబడబోతుంది. And Romans chapter 16 and verse 20, this promise is going to be fulfilled in your life very soon. హల్లెలూయా. Hallelujah. మీరు పోగొట్టుకున్న సమస్తాన్ని తిరిగి పొందుకుంటారు. Whatever you have lost, you're going to regain everything. ఆత్మీయంగా, భౌతికంగా, ఇంకా భూ సంబంధంగా ఏవైతే పోగొట్టుకున్నారో అవన్నీ దేవుడు తిరిగి ఇస్తాడు. Whatever you've lost spiritually, physically, and earthly, and God is going to regain them completely to you. జకర్యా గ్రంథం 9:12 నెరవేర్చబడబోతుంది. And book of Zechariah chapter 9 and verse 12 is going to fulfill in your మీ life. లైఫ్ లో ఎదుర్కొన్న పోరాట, కష్టం, శోధన, ఇబ్బందులు అన్నిటినీ దేవుడు ఆశీర్వాదకరంగా చేయబోతున్నాడు. Whatever the challenges, trials and tribulations, difficulties, problems we have faced in life, God is going to turn them into a blessing. మరి ముఖ్యంగా దేనికోసం అయితే ఆశతో ఎదురు చూసారో ఆ ఎదురు చూసే కార్యం మీ జీవితంలో జరగబోతుంది. So whatever you have been waiting, and that is going to be fulfilled in your life. మీ ప్రార్థనకి త్వరగా జవాబును పొందబోతున్నారు. Very soon you are going to receive the answers for your మార్కు prayers. సువార్త 11:23 ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. God is speaking from Mark chapter 11 and verse 23. మీ ప్రార్థనకి త్వరగా జవాబు పొందబోతున్నారు. Very soon you are going to receive the answers for your మీ prayers. యొక్క కుటుంబంలో ఒక అద్భుతం జరగబోతున్నాయి. In your family a miracle is going to విడుదల happen. కలగబోతుంది. There's going to be a deliverance and మీ breakthrough. కుటుంబంలో సమాధానం నెలకొల్పబోతున్నాడు. And peace is going to be established in your family. ఎగ్జాక్ట్ గా యోహాను సువార్త 14:27 మీ జీవితంలో నెరవేర్చబడబోతుంది. Exactly John chapter 14 verse 27 is going to be fulfilled in your life. నష్టపోయినవన్నిటినీ దేవుడు మీకు తిరిగి ఇస్తాడు. So whatever you have lost completely, God will regain it. మీ జీవితంలో ఉన్న చీకటి క్రియలు లయం కాబోతున్నాయి. All your darkness deeds is going to be finished. ఎండ దెబ్బ తగలకుండా దేవుడు మిమ్మల్ని కాపాడటమే కాకుండా దేవుని యొక్క
సంపూర్ణమైన కాపుదల మీ రాకపోకలో ఉండిపోతుంది. Not only that, God will protect you from the sunstroke, but His protection will be in your coming in and coming out. కీర్తన 121:7-8 వచనం దేవుడు నెరవేర్చబోతున్నాడు. God is going to fulfill the promise from Psalms 121 verse 7 and 8. హల్లెలూయా. Hallelujah. మీలో కొంతమంది బైబిల్లో ఉన్న లోతైన మర్మాలకు నడిపించబడాలని ఆశపడుతున్నారు. Many of you are very much interested to go in depth in the scripture of God. హల్లెలూయా. Hallelujah. వాక్య ఒక లోతుకు వెళ్ళాలని ఆశపడుతున్నారు. You are very much interested to go in depth in the word of God. త్వరగా దేవుడు ఆ లోతుకు నడిపించబోతున్నాడు. Very soon God is going to make you to walk and take you in the కీర్తన depth of walk. 32:8 మీ జీవితంలో నెరవేర్చబడబోతుంది. And Psalm 32 verse 8 is going to be fulfilled in your life. హల్లెలూయా. Hallelujah. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడం ప్రారంభిస్తున్నాడు. God is beginning to bless you. మీరు చిగురిస్తారు. You will sprout. కృపా క్షేమ మీ వెంట వస్తాయి. The grace and mercy of God will follow you. దేవాలయంలో నిలకడగా స్థిరముగా కలకాలం ఉంటారు. And you will be established and stably rooted in the church. మీ కుటుంబాన్ని దేవుని పనిలో ప్రభు వాడుకోబోతున్నాడు. And God is going to use your family in the ministry of God. భూమి అంతటిని కడిగ చీకటి కమ్మినా మీ మీద యెహోవా మహిమ ఉదయిస్తాయి. Though the darkness completely fills all the earth, the light of the Lord will shine upon you. సంపూర్ణమైనది మీ జీవితాన్ని నింపబోతుంది. The complete grace of God is going to fill your lives. హల్లెలూయా. Hallelujah. దేవునామానికి మహిమ కలుగును గాక. All glory be to God మీ alone. కుటుంబంలో రక్షించబడలేని వాళ్ళు రక్షించబడతారు. And those who are not saved in your family, they are going to be saved. హల్లెలూయా. Hallelujah. వాక్యంలోనికి వెళ్ళటానికి ముందు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. Before we go into the word of God, I will offer a small నేను prayer. ఏదైతే నా ద్వారా ప్రభు పలికాడో అవన్నీ నెరవేర్చబడబోతున్నాయి. Whatever God spoke through me, they are going to be certainly fulfilled. ప్రతి వాగ్దానం నెరవేర్చబడబోతుంది. Every promise is going to be ప్రతి established and ప్రవచనం fulfilled. నెరవేర్చబడబోతుంది. Every prophecy is going to be established and fulfilled. పరిశుద్ధమ నమ్మకమైన పరలోక తండ్రి, Our dear faithful heavenly ప్రతి Father, వాగ్దానం నెరవేర్చండి ప్రభు. fulfill every promise, Lord. ఎవరెవరైతే అనారోగ్యంతో ఉన్నారో ఇప్పుడే స్వస్థత శక్తి మిమ్మల్ని తాకుతున్నాయి. Whoever is ill health, the power of the God is touching you. మీ బలహీనత నుండి పూర్తి విడుదల పొందుకుంటున్నారు. You are going to be delivered from your sickness. అసాధారణమైన కార్యం జరుగును గాక. Let the supernatural miracle of God సంతానం happen. లేని వాళ్ళకి ప్రభు సంతాన వృత్తి Those who కలుగచేయబోతున్నాడు. doesn't have children, let the God give you children. వివాహమై అనేక సంవత్సరాలకు సంతానం లేదని పడుతున్న వారికి దేవుడు అద్భుత కార్యం జరగబోతున్నాడు. And those who there that we are married for a long time but we don't have a children, God is going to give you the children. అన్ఎంప్లాయ్డ్ దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. And for the unemployed, God is going to do the miracle. స్వదేశాన్ని విడిచి దూరదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు దర్శించబడతారు. And those who left their own country and went to different countries, God will bless you. హల్లెలూయా. Hallelujah. దేవుని మహిమలు తాకుతున్నాయి. God's glory is touching you. మీ పిల్లల గురించి మీ కుటుంబాన్ని గురించి ఎంతో చింతిస్తున్నారు. You are very much worried about your children and family. ఇప్పుడే దేవుని ఆత్మ మీ కుటుంబాన్ని తాకుతుంది. Right now the Spirit of God is touching. దేవుని ప్రసన్న తాకుతుంది. The presence of God is touching. ఇప్పుడు ఆశీర్వదించండి ప్రభు. Right now bless them, Lord. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము In తండ్రి. Jesus' name we pray and ask, Lord. ఆమేన్. Amen. యేసు ప్రభు యొక్క జన్మము ఒక క్రైస్తవ జీవితానికి ఒక్క స్తంభం అయితే, ఒక పిల్లర్ అయితే, యేసుక్రీస్తు ఒక పునరుత్థానం మరి ఒక పిల్లర్ అయి ఉంది. If the birth of Jesus is a pillar to the Christianity, then the resurrection of Jesus is another pillar. ఈ పునరుద్ధానము ఎన్నో ఆశీర్వాదాలు మనకు తీసుకొస్తున్నాయి. And this resurrection is getting many blessings in our lives. యెరూషలేములో ఉన్న యేసు ప్రభు సమాధి దగ్గరికి వెళ్తే ఇక్కడ యేసు లేడని వాక్యం మనకు కనపడతాయి. When you go to the tomb of Jesus Christ in Jerusalem, it is written that he is not here. హల్లెలూయా. Hallelujah. ఒకరోజు ఓరల్ రాబర్ట్స్ అనే దైవజనుడు దర్శించడానికి వెళ్ళినప్పుడు ఈ మాట ఆయన బలంగా తాకిందంట. When Oral Roberts Garu went to visit there, this word has strongly inspired him. యేసు సమాధిలో లేకపోతే ఎక్కడ ఉన్నాడు? If Jesus is not in the tomb, then where is he? హల్లెలూయా. Hallelujah. ఆయనకు పరిశుద్ధాత్మ దేవుడు జవాబిచ్చాడంట. The Holy Spirit gave him the answer. ఆయన నీలోనే ఉన్నాడు. He is inside you. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ఇప్పుడు నీలో నివాసం చేస్తున్నాడు. The resurrected Jesus Christ is dwelling in you right now. నీ హృదయంలో ఉన్నాడు. He is inside you. ఈ మాట బలంగా ఓరల్ రాబర్ట్స్ తాకింది. And this word is powerfully touched Oral Roberts. అక్కడికక్కడే
అక్కడే దేవుని ఆత్మ చేత అభిషేకించబడ్డాడు. Then and there he was anointed with the Spirit of God. దేవుని మహిమ ఆయన తాకింది. The glory of God touched him. కొద్ది దూరం బయటికి వెళ్ళిన తర్వాత After he left there, భిక్షమెత్తే 2 కాళ్ళు లేని వ్యక్తిని చూశాడంట. and he has seen a beggar there asking for alms who is without 2 legs. ఈయన ఫారినర్ అనుకుంటూ చాలా డబ్బు ఉంటుందేమో అని చాలా ఆశతో అడిగాడు, అయ్యా నాకు భిక్షం ఉంటే ఏమైనా పెట్టండి. The beggar with a great desire, thinking that he is a foreigner, asked for some money. హల్లెలూయా. Hallelujah. కానీ వెరీ సింపుల్ గా పునరుద్ధానపు శక్తి ఆయన బాగు చేసింది. But very simply, the resurrection anointing of Jesus Christ simply healed him. ఆయన జీవితాన్ని సంపూర్ణం చేసింది. And this has completed his life. దేవుని నామానికి స్తోత్రం. All glory be to God. ఈ రోజు ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. Today the God is talking with you. ఆ పునరుద్ధాన శక్తి మనలో ఉన్నాయి. That resurrection power is inside us. మీ జీవితాన్ని ధన్యకరంగా చేయబోతున్నాయి. It is going to turn your life into a blessing. మీరు బాధపడాల్సిన అవసరం లేదు. You need not worry anymore. దిగులు పడాల్సిన అవసరం లేదు. You need not to be disappointed or discouraged anymore. సర్వ సంపదలకు కారణపుత్రుడైన యేసుక్రీస్తు మీ జీవితంలో అసాధారణమైన కార్యం జరిగించబోతున్నాడు. The God of all riches, Jesus Christ, is going to do a miracle in your life. హల్లెలూయా. Hallelujah. పర్టికులర్ గా ఈ 2026 యేసుక్రీస్తు పునరుద్ధాన దినము మీ జీవితంలో తీసుకొచ్చే ఆశీర్వాదాల గురించి క్లుప్తంగా నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. In a very nutshell, I am going to talk about the resurrection blessings what God is going to give you in 2026. పునరుద్ధాన శక్తి మీ ముందు ఉన్న బండ అడ్డురాయిని తొలగించబోతుంది. The resurrection power is going to roll away the stone before you. కొంతమంది స్త్రీలు యేసు ప్రభును దర్శించుకోవాలని, ఆయన పునరుద్ధానం పొందడా లేదా అని రూఢిపరచుకోవాలని యేసు ప్రభు సమాధికి వెళ్ళారు. Few women rushed to the tomb of the Jesus Christ to have the evidence whether he is there or not. హల్లెలూయా. Hallelujah. అయితే యేసు ప్రభు సమాధి దగ్గరికి వెళ్తే అక్కడ పెద్ద బండరాయి ఉంది. But when they went to the tomb of Jesus Christ, there was a big stone there. బండరాయిని దొర్లించుకోవాలని అనుకున్నారు. They thought to roll away the stone. దేవుని నామానికి స్తోత్రం. All glory be to God. మా వల్ల కాదనుకున్నారు. They thought that it was impossible for us. అందరం కలిసి కూడా ప్రయత్నం చేశారు. And though they know, they tried to roll away it, కానీ దొర్లించలేకపోయారు. but they were unable to roll away that. మార్కు సువార్త 16:4 అంటుంది. Mark chapter 16 verse 4 says, అంగలార్పుతో ఇప్పుడు ఒకరితో ఒకరు ఏం మాట్లాడుకుంటున్నారంటే, ఈ రాయి మన కోసం ఎవరు దొర్లిస్తారని మాట్లాడుకుంటున్నారంట. and they all together grieving, they are discussing who will roll away the stone for us. ఎంత అద్భుతం అంటే వాళ్ళు అలాగా మాట్లాడుతూ ఉండగా రాయి దొర్లించబడిందంట. As they were talking, the stone has been rolled away. దేవుని నామానికి స్తోత్రం. All glory be to the name of God. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. The Holy Spirit God is speaking. నువ్వు ఏ సమస్యలు అయితే ఇంట్లో డిస్కస్ చేస్తున్నావో, Whatever the problem you are discussing in your family, మీ యొక్క తోటి సహోదరులతో ఏ విషయం అయితే నువ్వు డిస్కస్ చేసుకొని దీన్ని ఎలా సాల్వ్ చేయాలని అంగలారుస్తున్నావో, and whatever the problem you're discussing with your fellow brothers and sisters, how to really do this. ఈ రోజు నేను ప్రవచిస్తున్నాను. Today I'm prophesying. మీ కళ్ళు ముందు సమస్యలు తొలగబోతున్నాయి. Before your eyes, that problem is going to roll నీ away. మైండ్ ను వేధిస్తున్న కార్యానికి దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడు. Whatever that is tormenting your mind, God is going to give an answer for that. మీలో చాలా మంది హృదయంలో కలవరముతో వేదనతో ఉన్నారు. Among you, many of your lives filled with lot of worry, దేవుడు ఏమైనా discomfort. చేయగలుగుతాడా లేదా అని అనుకుంటున్నారు. You are thinking that whether God will do anything or నా not. కోసం ఈ పనిని ఎవరు చేస్తారు? Who will do this thing for me? ఈ బండరాయిని ఎవరు దొర్లిస్తారు? Who will roll away the stone for me? ఎవరి ద్వారా నాకు విడుదల కలుగుతాయి? Through whom I will get the deliverance? ఎట్లా విడుదల కలుగుతాయి? How will I get the breakthrough? నేను ఎలా మేనేజ్ కాబోతున్నాను? How I am going to manage? ఎలాగా దీన్ని జయించబోతున్నాను? How I am going to overcome? నా భవిష్యత్తు గురించి నాకు ఆందోళనగా ఉంది. I am lot of upset and confused about my నా future. హృదయములో వేదన బట్టి నిద్రపోలేకపోతున్నాను. Because of the agony and suffering, I am unable to sleep. ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా ఉన్నాను. I am sleepless for many nights. నా ఆలోచనలు ఎక్కువైపోయాయి. My thoughts increased. నా బాధలు ఎక్కువైపోయింది. My problems increased. నా సమస్యలు ఎక్కువైపోయింది. My challenges increased. నా పోరాటం ఎక్కువైపోయింది. My battle increased. ఎవరు నన్ను విడుదల చేస్తారు? Who will deliver me? ఎవరు ఈ బండరాయిని తొలగిస్తారు? Who will roll away this rock? ఎవరు ఈ బండరాయిని దొర్లించగలుగుతారు? Who will roll away this ఎవరి stone? ద్వారా నా సమస్యలు తీరుతాయి? Through whom my difficulties and challenges will ప్రభువా, be
moved. నాకు సహాయం చేయండి, Lord, help me. నేను ఒంటరిదనైపోయాను, I became alone, Lord. నా వల్ల కావట్లేదు, And this is impossible ఈ for me. బండరాయిని దొర్లించడం నా వల్ల కావట్లేదు. To roll away the stone, it is impossible for ఈ రోజు me. ప్రవచిస్తున్నాను, Today I prophesy. మీరు ఇలా అనుకుంటున్నారేమో ఇప్పుడు, Maybe you are thinking like this. ఇప్పుడే నీ బండరాయి దొర్లించబడతాయి, Right now at this moment your role is నీ stone is అడ్డు going to roll away. తొలగించబడతాయి. Your hindrance is going to be rolled away. కొంతమంది స్పిరిచువల్ వార్ఫేర్ లో ఉన్నారు, Some are in the spiritual warfare. ఆత్మీయంగా పోరాటంలో ఉన్నారు. You are in the spiritual warfare. సాతాను మిమ్మల్ని ప్రార్థన చేయించకుండా చేస్తున్నాడు, Satan is not allowing you to pray. ఆత్మీయ లోతుకు వెళ్ళకుండా అడ్డుకుంటున్నాడు, He's not allowing you to the depth of the scriptures. దేవుని కోసం పరిగెత్తకుండా అడ్డుకుంటున్నాడు. He's not allowing you to run for వాడు God. ఒక ఫరో స్పిరిట్ లాగా క్రియ చేస్తున్నాడు. And he's acting as a Pharaoh spirit. ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, Today the Holy Spirit speaks. నేను నీ అడ్డురాయిని తొలగిస్తా, I am going to roll away this నీ stone. ముందు ఉన్న పెద్ద పర్వతం నెలగొల్పబడబోతుంది. And the mountain before you is going to be collapsed. హల్లెలూయా, Hallelujah. దేవుని మహిమను చూడబోతున్నా. You're going to see the glory of God. నీ జీవితంలో కనబడుతున్న ప్రతి బండ తొలగించబడబోతున్నాయి. All the stones and the rocks that appear in your life, they're going to be rolled ఈ away. బండ తొలగించబడటం సడన్ గా జరిగింది. And this rolling away the stone happened suddenly. దేవనామానికి స్తోత్రం. All glory be to God. ప్రతిదానికి ఒక్కొక్క ప్రవచనాలు ఉంటాయి బైబిల్లో. For each and everything there's a specific prophecy for that. స్పెషల్లీ యేసు చేసిన ప్రతి కార్యం వెనకాల ఒక ప్రవచనాలు ఉంటున్నాయి, వాగ్దానాలు ఉంటున్నాయి. తర్వాత ఎప్పుడో ప్రవక్తల చేత చెప్పబడిన, ముందుగానే చెప్పబడిన ప్రవచన మాటలు ఉన్నాయి. And for whatever the deed Jesus did, there was a particular prophecy, promise, and the prophecy is foretold by the saints. హల్లెలూయా, Hallelujah. దేవనామానికి స్తోత్రం. All glory be to God. కానీ ఈ బండ తొలగించడానికి గురించి ప్రవచనాలు లేకపోయినప్పటికీ దేవుడు కనుకరపడి, యేసయ్య కనుకరపడి ఆ స్త్రీల నిమిత్తమై బండను తొలగిస్తున్నాడు. But though there are no practical prophecies related to the rolling of the stone, Jesus heard them talking and he has rolled away the stone. హల్లెలూయా. Hallelujah. అప్పటికే యేసు ప్రభు సమాధి లేచాడు. By the time itself Jesus has risen. అయినా వాళ్ళ కోసం ఆ బండను తొలగిస్తున్నాడు. But even then God is rolling away the stone for them. అంటే దాని ఒక అర్థం ఏంటి? What is the meaning for that? నీతిమంతుల ఆలోచనలతో నెరవేరుస్తాడు. God will fulfill the counsel of the righteous. నీతిమంతుల యొక్క ఆశ భంగంగా నేరదు. God will not shame the desire of the righteous. అది ఒకవేళ చిన్నది కావచ్చు, Maybe it is small, పెద్దది కావచ్చు. it may be big. నీతిమంతుల కోరికలు దేవుడు సిద్ధింపజేస్తాడు. God will fulfill the desires of the righteous. హల్లెలూయా. Hallelujah. దేవనామానికి స్తోత్రం. All glory be to God. నువ్వు ఆత్మ సంబంధమైన భూ సంబంధమైన ఎటువంటి అడ్డును బండను ఎదుర్కొన్నా అవి దొర్లించబడతాయి. Whatever the obstacles like stones you have faced in your spiritual physical life, they will be rolled away. మన దేవుడిలో ఉన్న గొప్పతనం ఏంటో చెప్తాను చూడండి. I will tell you the greatness about our God. హల్లెలూయా. Hallelujah. దేవునికి ఉన్న మహా గొప్ప శక్తి ఏంటంటే మనుషులు చేయగలిగిన కార్యాన్ని చేస్తాడు, మనుషులు చేయలేని కార్యాన్ని కూడా, మనుషుల వల్ల కాని కార్యాన్ని కూడా దేవుడు చేయగలుగుతాడు. The greatest power what God is that whatever a man can do, he can do it, and whatever man is impossible to do it, God will make it possible. హల్లెలూయా. Hallelujah. మనుషుల వలన విప్లవ చెందిన కార్యాన్ని ఆయన చేపట్టగలుగుతాడు. And what is failed for a man, then he can do that. ఈ రోజు ప్రవచిస్తున్నాను, Today I prophesy. ఏ విషయంలో అయితే నువ్వు ఫెయిల్ అయిపోయావో, In whatever case you are failed, మరలా ఏ విషయంలో అయితే ఓడిపోయావో, in whatever issue you have been defeated again and నీకు again, దేవుడు విజయం ఇవ్వబోతున్నాడు. God is going to give you the victory. మనుషులు విప్లవ చెందిన వాటిని ప్రభు చేపట్టగలుగుతాడనే దానికి వారి చేత దొర్లించబడిన రాయిని దేవుడు తన మహిమ చేత దొర్లించటం నిదర్శనమై ఉంది. What man has failed, what man cannot do, God through his power, he can do it. దేవుని నామానికి స్తోత్రం. All glory be to God. అందుకొరకే మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాను, That is the reason I straightaway ask you, ఏ విషయంలో మీరు విప్లవ చెందారు? in whatever steps you have failed. సేవకుడైతే సేవలో మీలో కొంతమంది విప్లవ చెంది ఉంటారు. If you are a minister of God, then you might have failed in the ministry. బిజినెస్ లో విప్లవ చెందిన వాళ్ళు ఉన్నారు. There are very few people who fail in the business. ఆత్మీయ జీవితంలో విప్లవ చెందిన వాళ్ళు ఉన్నారు. There are people who fail in the spiritual life. వివాహ విషయంలో విప్లవ చెందిన వాళ్ళు ఉన్నారు. There are people who fail in the marriage. ఈ రోజు నేను ప్రవచిస్తున్నాను, Today I prophesy. దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉందా? Is there anything impossible for God? దేవుడు సమస్తాన్ని చేయగలుగుతాడు. God can do everything. నువ్వు విప్లవ ఆ స్త్రీలాగా బండను దొర్లించడానికి ప్రయత్నం చేసిన స్త్రీలాగా ఈ రోజు విప్లవ చెంది ఉంటే కనుక మాత్రం దేవుడే స్వయంగా నీ
ప్రమేయం లేకుండానే దేవుడు ఆ రాయిని దొర్లించబోతున్నాడు. If you have failed like the women who is unable to roll over the stone, then God himself, without your intervention, God will do a supernatural miracle in your life. నీ రాయి దొర్లించడం అనేది సడన్ గా జరుగుతాయి. And rolling away a stone happens suddenly. వితౌట్ నోటీస్ జరుగుతాయి. Without your notice it happens. హల్లెలూయా. Hallelujah. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. Say glory be to God. హల్లెలూయా. Hallelujah. నీ నోటీస్ లేకుండానే దేవునికి అసాధారణమైన కార్యం చూడబోతున్నావు. Without your notice only you are going to experience the supernatural miracle. సడన్ గా నువ్వు చూడబోతున్నావు. Suddenly you are going to experience this. దేవుని నామానికి మహిమ కలుగును గాక. All glory be to God. దేవుని చిత్తం అంటే ఏ కార్యమైనా ఉంటే నిన్ను సంప్రదించకుండానే దేవుడు ఆ కార్యాన్ని చేస్తాడు. If there is the will of God in your life in a particular thing, then without your notice, without your intervention, God will do that in your life. హల్లెలూయా. Hallelujah. నువ్వు ప్రయత్నం చేసింది, నువ్వు అడిగేది, నువ్వు కోరేది దేవుని నామ మహిమను తెస్తాయి, మీ విశ్వాసాన్ని బలపరుస్తాయని దేవుడి కనుక అందు పెడితే మాత్రము ఆయన ఆగడు, నీకు చెప్పడు, ఆ సడన్ గా అకస్మాత్తుగా తన కార్యాన్ని జరిగించగలుగుతాడు. If anything is the will of God, if you have tried something, asked something, desired something, and if it is the will of God and for the glory of God and to strengthen your faith, then God is unstoppable. He will not ask you and he will fulfill that miracle in your life. దేవుని నామానికి స్తోత్రం. All glory be to God. హల్లెలూయా. Hallelujah. నా మాట వింటున్న మీ అందరి జీవితంలో And those who are listening to my word కొన్ని today, దేవుని చిత్తం అని తెలుసు మీకు. you know very well that it is the will of God. దేవుని ఏర్పాటులో పలానా కార్యం ఉందని తెలుసు. You know that in the plan of God, for the purpose of God, so and so will is there. ఆ కార్యం గనక జరిగితే దేవునికి మహిమ వస్తాయని తెలుసు. You know that if it is fulfilled, then it brings glory to the God. కానీ అది ఆలస్యం అవుతున్నాయి. But it is being delayed. నీకు చేతనవట్లేదు. And you're unable to, very helpless in that. నువ్వు సాల్వ్ చేయలేకపోతున్నావు. You're unable to solve it. నీ వల్ల కావట్లేదు. It is not, you are unable to do it. నీ వల్ల కావట్లేదని అనేక మందిని పోగు చేస్తావు. And because you are unable to do it, you have gathered so many people. అనేక మంది ద్వారా ఈ సమస్య క్లియర్ అవుతాయేమని ప్రయత్నం చేస్తావు. You thought and tried gathering so many people that it will be finished. బంధుమిత్రుల ద్వారా నీ సమస్యలు తీరుతాయేమో అనుకున్నావు. You thought that your problems will be solved through the relatives. ఎవరి వల్ల కావట్లేదు. But now it is impossible to అదుపు తప్పిపోతుంది. and it is uncontrollable. కానీ ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. But today the Holy Spirit God says, నువ్వు ఏ విషయంలో అయితే అదుపు తప్పిపోయింది అనుకుంటున్నావో, ఎవరి వల్ల కాలేదు అనుకుంటున్నావో, ఆ విషయంలో దేవుడు బూచి తీసుకొని అసాధారణమైన కార్యం జరిగించబోతున్నాడు. and today what is uncontrollable in your life and what you think that it is impossible, then God is assuring you that he will fulfill the miracle in your life. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. నీ జీవితంలో కలకాల ఎన్నో సంవత్సరాల నుండి, ఎన్నో నెలల నుండి కనబడే అడ్డుబండ ఈ రోజు తొలగించబడబోతుందనేదే ఈ యొక్క యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానపు దినం మనకి జ్ఞాపకం చేస్తున్నాయి. The resurrection day reminds us that whatever the past hindrances, years together, locked up hindrances, obstacles, months together, and today they're going to be rolled away. ప్రవచనార్థముగా నేను చెప్పే ఈ మాట మీద గనక నువ్వు మనసు పెట్టగలిగితే, విశ్వసించగలిగితే, కొన్ని గడియల్లోనే, కొన్ని గంటలోనే, కొన్ని రోజులోనే దేవుని యొక్క అసాధారణమైన కార్యం నువ్వు చూస్తావు. When you focus my prophecy and believe in my prophecy today, you will receive in hours and months this miracle. దేవుని నామానికి మహిమ కలుగును గాక. All glory be to God. దేవుని నామ ఘనపరచబడును గాక. May the name of the Lord be నువ్వు దేవుని glorified. చేత దీవించబడబోతున్నావు. You are going to be blessed by the Lord. హల్లెలూయా. Hallelujah. దేవుని చేత ఘనపరచబడబోతున్నావు. You are going to be honored by the Lord. అడ్డుబండలన్నీ తొలగబోతున్నాయి. All the obstacle stones are going to be నీ rolled away. సమస్యలకు పూర్తి విడుదలను సమస్యలను పూర్తి విడుదల పొందబోతున్నావు. And you are going to receive a complete deliverance through of your problems. దేవనామానికి స్తోత్రం. All glory be to God. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. అంతేకాదు, Not only that, వాళ్ళు సమాధిలోనికి వెళ్ళినప్పుడు when they went into the tomb, తెల్ల వస్త్రం ధరించుకున్న ఒక వ్యక్తిని చూస్తారు. they saw a man who wore white garments. దేవునికి స్వరం విన్నారు. They heard his voice. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. దేవదూతలు దర్శనం పొందుకున్నారు. They had the visitation of angels. హల్లెలూయా. Hallelujah. దేవదూతల చేత
ధైర్యపరచబడ్డారు. and they were cheered by the angels. దేవనామమునకు స్తోత్రం. All glory be to God. యేసు ఇక్కడ లేడని చెప్పారు. They told them that Jesus is not here. యేసు పునరుద్ధానం పొందారని చెప్పారు. They told that Jesus is risen and resurrected. శుభవార్తను డైరెక్ట్ గా దేవదూతల ద్వారా వింటున్నారు. And they're listening to the good news directly by through the angels. ఇంతకంటే జీవితంలో ధన్యత ఏమైనా ఉందా అని అడుగుతున్నాను. I'm asking you, what is the greatest blessing than this? ఇటువంటి ధన్యత మీరు పొందడానికి ఈ పునరుద్ధానపు దినం మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. And to hear such a good news from God, the resurrection day is inviting you. మీ ఆత్మీయ జీవితాన్ని పెంపొందించే శుభవార్తను వినబోతున్నారు. You are going to listen to a good news which will increase you in the spiritual life. మీ జీవితం ధన్యకరంగా మారునగాక. May your life be turned into a blessing. ఆశీర్వాదకరంగా మారునగాక. May it turn into a blessing. దేవుడు మీకు ముందుగా వెళ్ళి మీ యొక్క మార్గాన్ని సరళం చేయనగాక. May God go before you and straighten every path. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. దేవుడు మీకు ముందుగా వెళ్ళి అడ్డు తొలగించనగాక. May God go before you and remove every obstacle. ఇప్పుడు ఒక చిన్న ప్రార్థన చేయబోతున్నాను. Now I'm going to offer a small prayer. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, Our dear faithful heavenly Father, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. we thank you and praise you, Lord. మమ్మల్ని క్షమించండి ప్రభు. Please forgive us, మమ్మల్ని Lord. మన్నించండి ప్రభు. Please forgive all of ప్రభు, us. మీ శక్తిని మేము అండర్ ఎస్టిమేట్ చేస్తాం. We have underestimated your strength. ఇప్పుడే అభిషేకం తాకునగాక. Right now the anointing అడ్డు touch you. బండలు తొలగిపోనగాక. All the obstacles be removed. అభ్యంతరాలు All the తొలగిపోనగాక. hindrances be దేవుని removed. ప్రసన్న తాకునగాక. May the power of the Lord touch them. దేవుని మహిమ May the తాకునగాక. glory of God touch them, యేసు Lord. నామములో In ఆశీర్వదిస్తున్నాను. Jesus' name I bless you. పునరుద్ధానపు శక్తి May తాకునగాక. the resurrection power touch, Lord. పునరుద్ధానపు శక్తి యేసు నామములో In తాకునగాక. Jesus' name let the resurrection power touch them, ప్రతి Lord. పథకాలు తెగిపోనగాక. Let all the bondages be ప్రతి removed. శాపం విరిగిపోనగాక. Let every curse be broken. ప్రతి రోగం నుండి విడుదల వచ్చినగాక. Let there be deliverance from every అద్భుతం sickness. చేయండి ప్రభా. Do a miracle, Lord. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. In Jesus' name we pray and ask, Lord. ఆమేన్. Amen. గాడ్ బ్లెస్ యు. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్ దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.